హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో 8th క్లాస్ పిఎస్లో ఫస్ట్ లెసన్ అయిన ఫోర్త్ చాప్టర్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయనున్నాను. ఇది ఎన్ఎంఎంఎస్ రాసే విద్యార్థులందరికీ చాలా ఉపయోగపడే వీడియో. ఇది ఫస్ట్ వీడియో ఫోర్త్ లెసన్ మీద. నెక్స్ట్ వీడియో ఇంకొకటి మీకు ఫోర్త్ లెసన్ మీద బిట్స్తో చేస్తాను. ఈ ఫస్ట్ వీడియోలో ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే టచ్ చేసుకుంటూ వెళ్ళాను. సెకండ్ వీడియోలో క్వశ్చన్స్ని ఇన్డెప్త్గా అడగడానికి ప్రయత్నిస్తాను. ఈ ఫస్ట్ వీడియోలో ఉన్న క్వశ్చన్స్ అన్నీ బేసిక్స్ని మాత్రమే టచ్ చేసుకుంటూ వెళ్తే, సెకండ్ వీడియో మాత్రం అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ఎంఎంఎస్కి తగ్గ రేంజ్లో ఆ క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ వీడియోలో మాత్రం ఓన్లీ బేసిక్స్ మీద మాత్రమే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో లెట్ us గో త్రూ ద వీడియో. ఇది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ ఉపయోగపడేలా రెండు మీడియంస్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ కాజ్ ఎ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్? సో ఈ కింది ఏ చర్యల వల్ల వస్తువు యొక్క స్థితి మారుతుంది? సో కింద కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ ఏ ఆప్షన్స్ వల్ల, కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏం చేయడం వల్ల మనకి వస్తువు యొక్క స్టేట్ మారుతుంది అని అడిగాడు. ఆప్షన్ ఏ ట్విస్టింగ్ అండ్ స్ట్రెచ్చింగ్, అంటే మెలి తిప్పడం, సాగదీయడం లేదా లాగడం అంటాం కదా. బి పిక్కింగ్ అండ్ స్క్వీజింగ్, పైకి తీయడం, పిక్కింగ్ అంటే ఏరడం లేదా స్క్వీజింగ్ అంటే పేల్చడం. లోవరింగ్ అండ్ లిఫ్టింగ్ అంటే కిందకి వంచడం లేదా పైకి ఎత్తడం. ఆల్ ది అబోవ్. సో పైన ఆ చెప్పిన కృత్యాల్లో ఏది చేసినా కూడా మనకి వస్తువు యొక్క స్థితి మారుతూ ఉంటుంది. దాని పొజిషన్ కానీ, వెలాసిటీ కానీ, లేకపోతే దాని యొక్క షేప్ కానీ ఏదో ఒకటి చేంజ్ వస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీని ఆన్సర్ ఆల్ ది అబోవ్ అవుతుంది. సో ఆన్సర్ ఆల్ ది అబోవ్. ఈ పై కృత్యాల్లో ఏది చేసినా కూడా వస్తువు యొక్క స్థితి మారుతుంది. సెకండ్ బిట్. విచ్ యాక్షన్ కాజెస్ చేంజ్ ఇన్ షేప్? ఈ కింది ఏ చర్యల కారణంగా ఆకారంలో మార్పు వస్తుంది అని అడిగాం. ఆకారంలో మార్పు ఈ కింది ఏ చర్యల ద్వారా వస్తుంది? ఆప్షన్ ఏ స్ట్రెచ్చింగ్ ఏ రబ్బర్ బ్యాండ్ని సాగదీయడం. ఆప్షన్ బి పుల్లింగ్ ఏ రిక్షాని లాగడం. ఆప్షన్ సి రోయింగ్ ఏ బోట్, పడవని నడుపుట. ఆప్షన్ డి ఆల్ ది అబోవ్. సో ఇందులో ఏ పని చేయడం వల్ల షేప్ మారుతుంది అన్నాడు. రబ్బర్ బ్యాండ్ సాగదీయడం వల్ల షేప్ మారుతుందని మన అందరికీ తెలుసు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, రబ్బర్ బ్యాండ్ని సాగదీయడం. సో స్ట్రెచ్చింగ్ ఏ రబ్బర్ బ్యాండ్. క్వశ్చన్ నెంబర్ 3. డాష్ ఈజ్ ఏ పుష్ ఆర్ పుల్? లాగుట, త్రోయుట లేదా నెట్టుట. త్రోయుటకున్న మరో పేరేంటి? నెట్టుట అనునవి డాష్. పుష్ ఆర్ పుల్ని ఏమంటాం మనం అంటే ఇట్ ఈస్ కాల్డ్ ఫోర్స్. ఫోర్స్ని మనం పుష్ ఆర్ పుల్ అంటాం. లాగుట లేదా నెట్టుటని మనం బలం అంటాం. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. లాగుట, ఇక్కడ త్రోయుట అని ఇచ్చాను, మనకి టెక్స్ట్ బుక్స్లో నెట్టుట అని కూడా ఉంటుంది. సో లాగుట, నెట్టుట అనేవి బలాన్ని ఉపయోగించే చర్యలు అనమాట. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఇన్వాల్వ్ పుష్? ఈ కింది ఒక 4 చర్యలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ చర్యల్లో త్రోయుట, అదే నెట్టుట అనేది ఇమిడి ఉంది అని అడుగుతున్నాడు. నెట్టడం అంటే తెలుసు కదా, మన నుంచి దూరంగా వెళ్ళిపోవడం, గెంటేయడం. నెట్టడం అంటే తెలుసు కదా. సో ఎందులో పుష్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని అడిగాడు. ఆప్షన్ ఏ మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ నెయిల్స్, అయస్కాంతం సూదిని ఆకర్షించుట. ఆప్షన్ బి అరేంజింగ్ ఏ బ్లాక్ బోర్డ్ విత్ డస్టర్తో నల్ల బల్లని తొడవడం. ఫ్రూట్స్ ఫాలింగ్ ఫ్రమ్ ట్రీ, చెట్టు నుంచి రాలుతున్న పళ్ళు. హోస్టింగ్ ఏ ఫ్లాగ్, జెండా ఎగరవేట. ఇందులో ఎక్కడ మనం దూరంగా నెట్టేయడం అనేది జరుగుతుంది అని అడుగుతున్నాడు. మ్యాగ్నెట్ లాక్ ఉంటుంది, నెట్టట్లా. బ్లాక్ బోర్డుతో డస్టర్తో తుడవడం అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మనం డస్టర్తో తుడుస్తున్నప్పుడు డస్టర్ని మన నుంచి దూరంగా నెట్టి తర్వాత వెనక్కి లాగుతాం. సో నెట్టడం అనేది ఖచ్చితంగా అరేంజింగ్ బ్లాక్ బోర్డ్ దగ్గర కనపడుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక మిగతావి చెట్టు నుంచి పడిపోవడం అనేది భూమి లాక్కుంటుంది, నెట్టట్లా. అలాగే జెండా ఎగరేసినప్పుడు కూడా తాడు కిందకి లాగుతారు. హెచ్చంగా జెండా ఎగరేయడం ఎప్పుడైనా చూసే ఉంటారు కదా, తాడుని కిందకి లాగుతారు, అంతే తప్ప తాడుని పైకి దూరంగా నెట్టరు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫిఫ్త్ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఇన్వాల్వ్ పుల్? ఇక్కడ కింది చర్యలో లాగడం ఎక్కడ ఇమిడి ఉంది? లాగడం అంటే మన వైపు లాక్కోవడం అనమాట. సో లాగడం ఎక్కడ ఇమిడి ఉంది అని అడుగుతున్నాం. ఏ మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ నెయిల్స్, అయస్కాంతం సూదిని లాగడం, ఆకర్షించడం ఇక్కడ ఉంది. షిప్పింగ్ జ్యూస్ విత్ స్ట్రాతో పండ్ల రసాన్ని తాగడం, అక్కడ కూడా ఈ స్ట్రా నుంచి పండ్ల రసాన్ని మన వైపు లాక్కుంటాం. ఫ్రూట్స్ ఫాలింగ్ ఫ్రమ్ ట్రీ, సో చెట్టు నుంచి రాలుతున్న పండు భూమి లాగుతుంది, తన వైపు లాక్కుంటుంది. ఆల్ ది అబోవ్. సో ఆన్సర్ ఏమవుతుందంటే అవి అన్ని చోట్ల కూడా
ఈ పుల్ అనేది ఉంది, లాగుట అనేది అన్ని కేసెస్లోనూ ఉంది కాబట్టి ఆన్సర్ ఆల్ ది అబోవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ చర్యలో లాగుట మరియు నెట్టుట రెండూ ఇమిడి ఉన్నాయి, రెండూ ఉన్నది ఎక్కడ అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్షన్స్ ఇన్వాల్వ్ బోత్ పుష్ అండ్ పుల్? ఆప్షన్ ఏ డిగ్గింగ్ బోర్వెల్, బావి తవ్వడంలో. ఆప్షన్ బి ఏ మ్యాగ్నెట్ అట్రాక్టింగ్ నెయిల్స్, అయస్కాంతం సూదిని ఆకర్షించడంలో. ఆప్షన్ సి సిప్పింగ్ జ్యూస్ విత్ స్ట్రా సహాయంతో పండ్ల రసం తాగడంలో. అండ్ ఆప్షన్ డి జెండా ఎగరేయడంలో. సో ఎక్కడ మనకి రెండు ఉన్నాయి, పుష్ పుల్లు రెండు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఏ బావి తవ్వడంలో. మనం గుణపం పెట్టి బావి తవ్వుతున్నప్పుడు ఒకసారి గుణపాన్ని భూమిలో గుచ్చుతాం, అంటే మన నుంచి దూరంగా నెట్టుతున్నాం, తర్వాత దాన్ని పైకి మన వైపు లాగుతాం, అంటే గుచ్చుతాం లాగుతాం, అంటే పుష్ ఉంటుంది పుల్లు ఉంటుంది, అంటే తోయట లాగుట ఉంటుంది నెట్టుట రెండు ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఏ అనమాట, డిగ్గింగ్ ఏ బోర్వెల్, బావిని తవ్వడం అనే దాంట్లో మనకి ఈ లాగుట ఉంది, నెట్టుట పుష్ ఉంది, పుల్లు ఉంది. క్వశ్చన్ నెంబర్ 7, ఫోర్స్ విచ్ రిజల్ట్స్ డ్యూ టు ద డైరెక్ట్ ఫిజికల్ కాంటాక్ట్ ఈజ్. సో డైరెక్ట్గా ఫిజికల్ కాంటాక్ట్తో ఉన్నప్పుడు వచ్చే ఫోర్స్ని ఏమంటారు? వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాన్ని ఏమంటారు? సో ఎక్కడైతే స్పర్శ ఉందో రెండింటి మధ్య ఆ బలాన్ని స్పర్శా బలం అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో అయితే కాంటాక్ట్ ఫోర్స్ అంటాం. సో ఇక్కడ ఆప్షన్స్ ఏవేవి ఇచ్చాం, ఆన్సర్స్ మాత్రం ఏంటంటే కాంటాక్ట్ ఫోర్స్. సో అది రైట్ ఆన్సర్. ఎదరేమో ఫోర్స్ ఎట్ ది డిస్టెన్స్, కేంద్ర బలం, అయస్కాకర్షణ బలం ఇవన్నీ ఇచ్చాం. ఆన్సర్ ఏంటి, స్పర్శా బలం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ఫోర్స్ విచ్ అక్కర్స్ వితౌట్ ఫిజికల్ కాంటాక్ట్ ఈజ్. సో ఎటువంటి కాంటాక్టు లేకుండా ఎటువంటి స్పర్శ లేకుండా పనిచేసే బలాన్ని ఏమంటాము అంటే క్షేత్ర బలాలు అంటారు. ఫీల్డ్ ఫోర్సెస్ అని కానీ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అని కానీ ఇంగ్లీష్లో పిలుస్తాం. సో ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ కానీ ఫీల్డ్ ఫోర్స్ కానీ ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్. సో ఒకవేళ రెండు ఉంటే ఆప్షన్ ఏ అండ్ బి అనో బి అండ్ సి అనో ఇవ్వడం జరుగుతుంది. సో దీని ఆన్సర్ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్, క్షేత్ర బలం అనేది దాని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీల్డ్ ఫోర్స్. కింది ఇచ్చిన 4 బలాల్లో ఫీల్డ్ ఫోర్స్ కానిదేంటి, కింది వానిలో క్షేత్ర బలం కానిదేంటి అని అడిగాడు. ఫీల్డ్ ఫోర్సెస్ మనకి టెక్స్ట్ బుక్లో 3 ఉన్నాయి, ఆ 3 ఏంటో గుర్తుపెట్టుకుంటే కానిదేంటో తెలిసిపోద్ది. ఒక ఆప్షన్స్ చూద్దాం. గ్రావిటేషనల్ ఫోర్స్ అదొక ఫీల్డ్ ఫోర్సే, క్షేత్ర బలమే. నార్మల్ ఫోర్స్ ఇది కాంటాక్ట్ ఫోర్స్. అవిలంబ బలం అనేది స్పర్శ బలమే తప్ప క్షేత్ర బలం కాదు. ఇక మ్యాగ్నెటిక్ ఫోర్సు, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సు, అయస్కాంత బలం, స్థిర విద్యుత్ బలాలు ఇవన్నీ క్షేత్ర బలాలే. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే నార్మల్ ఫోర్స్. నెక్స్ట్ బిట్, కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఈజ్. సో మ్యాగ్నెటిక్ పోల్స్కి సంబంధించి ఇక్కడ 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, అందులో సరైనవి ఏంటో కరెక్ట్గా మనం గుర్తుపట్టాలి. అయస్కాంత ధ్రువాలకు సంబంధించి సరైన వాక్య, అయస్కాంత ధ్రువాలకు సంబంధించి సరైన వాక్య ఏంటి అంటే మనకేం తెలుసు, నార్త్ పోలు సౌత్ పోలు అట్రాక్ట్ చేసుకుంటాయని తెలుసు. నార్త్ పోలు సౌత్ పోలు అట్రాక్ట్ చేసుకుంటాయి. వీటిని ఏమంటాం, అన్లైక్ పోల్స్ అంటాం. తెలుగులో విజాతి ధ్రువాలు, లైక్ పోల్స్ అంటే సజాతి ధ్రువాలు. ఓకే, సో అన్లైక్ పోల్స్ అట్రాక్ట్స్ ఈచ్ అదర్. ఓకే, ఒకవేళ రెండు నార్త్ కానీ సౌత్ కానీ ఉంటే రిపల్ చేసుకుంటాయి, వీటిని లైక్ పోల్స్ అంటాం. సో ఆప్షన్ చూద్దాం. లైక్ పోల్స్ అట్రాక్ట్ అన్నాం, ఇది రాంగ్. లైక్ పోల్స్ రిపల్ చేసుకుంటాయి, అంటే సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. ఆప్షన్ బి అన్లైక్ పోల్స్ రిపల్స్ అన్నాడు, ఇది తప్పు. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ చేసుకుంటాయి, ఇక్కడ విజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి అన్నాం, అది తప్పు. లైక్ పోల్స్ రిపల్స్, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి, ఇది రైట్ ఆన్సర్. లైక్ పోల్స్ దూరంగా వెళ్ళిపోతాయి, నార్త్ కానీ సౌత్ కానీ అట్రాక్ట్ చేసుకో, అవి రెండు రిపల్ అయిపోతాయి. కాబట్టి ఆన్సర్ లైక్ పోల్స్ రిపల్స్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ద ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఏ చార్జ్డ్ బాడీ ఆన్ అనదర్ చార్జ్డ్ బాడీ ఈజ్ నోన్ యాజ్. ఒక ఆవేశ వస్తువు మరొక ఆవేశపూరిత లేదా ఆవేశరహిత వస్తువుపై కలగజేసే బలాన్ని ఏమంటాము? సో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా మీకు చార్జ్డ్ బాడీస్ వాటి వల్ల వచ్చే ఫోర్సెస్, ఆవేశాల వల్ల వచ్చే ఫోర్సెస్ బలాలు ఏంటి అంటే అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. సో ఎక్కడుందో అదే మన ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఈజ్ ద ఫోర్స్ అక్కర్స్ డ్యూ టు ద చార్జ్డ్ బాడీస్. సో ఆవేశాల వల్ల, ప్లస్ ఆవేశం, మైనస్ ఆవేశం, ధనావేశాలు, రుణావేశాలు, వీటి వల్ల వచ్చే బలాన్ని మనం స్థిర విద్యుత్ బలం అంటాం. నెక్స్ట్ 12th బిట్,
ద ఫోర్స్ విచ్ పుల్స్ అన్ ఆబ్జెక్ట్ డౌన్ టువర్డ్స్ ద ఎర్త్ ఇఫ్ ఇట్ ఈస్ థ్రోన్ అప్వర్డ్ ఈస్. సో మనకి పైకి కిరాటేసిన వస్తువు తిరిగి భూమి వైపు లాగబడే బలం ఏంటి అంటే భూమికి ఉన్న బలం ఏంటి? భూమే కదా లాగుతుంది. భూమికి ఉన్న బలాన్ని మనం గురుత్వాకర్షణ బలం లేదా గ్రావిటేషనల్ ఫోర్స్ అని పిలుస్తాం. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, గ్రావిటేషనల్ ఫోర్స్. నెక్స్ట్ బిట్, ఫీల్డ్ ఫోర్స్ ఈజ్ ఏ. సో ఫీల్డ్ ఫోర్స్ అనేది 1 డైమెన్షనలా, 2 డైమెన్షనలా, 3 డైమెన్షనలా ఏమీ కాదా అని అడుగుతున్నాడు. డైమెన్షన్ని తెలుగులో మితి అంటాం. ఏకమితి, ద్విమితీయ, త్రిమితీయ అని పిలుస్తారు. సో ఫీల్డ్ అనేది ఒక వస్తువు ఇక్కడ ఉన్నప్పుడు, మ్యాగ్నెట్ ఉన్నప్పుడు దీని చుట్టూ ఉంటుంది ఫీల్డ్ ఫోర్స్. ఓకేనా? ఇలా పైనుంచి ఉంటుంది, ఇలా అన్ని వైపులా ఈ అయస్కాంతం చుట్టూ దాని బలం ఉంటుంది కాబట్టి ఇట్ ఈజ్ ఏ 3 డైమెన్షనల్ ఫోర్స్. ఓకేనా? ఫీల్డ్ అనేది ఒక 3 డైమెన్షనల్ ఫోర్స్, అంటే తెలుగులో దాన్ని త్రిమితీయ అంటాం, త్రిమితీయ బలం. ఓకే. నెక్స్ట్ బిట్, ద ఫోర్స్ విచ్ ఎగ్జర్ట్ బై యూజింగ్ బాడీ మజిల్స్ ఈజ్ కాల్డ్ డాష్. మన శరీరంలోని కండరాలు ఉపయోగించి చేసే బలాన్ని ఏమంటాము? కండరాలు ఉపయోగించే బలాన్ని ఏమంటామంటే మజిల్స్ ఉపయోగిస్తుంది కాబట్టి మస్కులర్ ఫోర్స్, కండరాలు ఉపయోగిస్తున్నాం కాబట్టి కండర బలం అంటాం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 15th, డాష్ ఈజ్ ద రెసిస్టెన్స్ టు ద మూమెంట్ ఆఫ్ ఎ బాడీ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ అనదర్. ఒక వస్తువు మీద మరో వస్తువు కదలకుండా ఆపే బలం ఏంటి అని అడుగుతున్నాడు. ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు ఆ కదలికల్ని నిరోధించే బలం ఏంటి? సో కదలికల్ని నిరోధించే బలం ఫ్రిక్షనల్ ఫోర్స్. ఏ బలం కదలికలను ఆపుతుంది? కదలకుండా ఆపే బలమే ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఆన్సర్ ఘర్షణ బలం. ఫ్రిక్షన్ని తెలుగులో ఘర్షణ బలం అంటాం. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 16th, ద డైరెక్షన్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ టు ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. సో ఆల్రెడీ ఏం చెప్పుకున్నాం, సరే తెలుగులో కూడా చూద్దాం. ఘర్షణ బల దిశ వస్తువు చలన దిశకు ఎల్లప్పుడూ ఎలా ఉంటుంది అని అడిగాడు. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ ఫ్రిక్షన్ అనేది వస్తువు కదలకుండా ఆపుతుంది. అంటే కదిలే దిశ ఇదైతే ఫ్రిక్షన్ దిశ ఖచ్చితంగా ఆపోజిట్లో ఉండాలి, అప్పుడే ఇది కదలకుండా ఆగుతుంది. అంటే ఖచ్చితంగా ఘర్షణ దిశ అనేది వస్తువు కదులుతున్న దిశకి ఆపోజిట్లో ఉంటుంది, వ్యతిరేక దిశలో ఉంటుంది. కాబట్టి ఆపోజిట్ అనేది ఆన్సర్, వ్యతిరేక దిశ. నెక్స్ట్ బిట్, వెన్ యూ ట్రై టు స్ట్రెచ్ ఏ రోప్ ఆర్ ఏ స్ట్రింగ్, ద టైట్నెస్ ఆఫ్ రోప్ ఆర్ ఏ స్ట్రింగ్ ఈజ్ కాల్డ్ అన్నాడు. మనం త్రాడుని లేదా తీగని గట్టిగా లాగినప్పుడు వాటిలో ఏర్పడే బిగుసుతనాన్ని ఏమంటారు? గట్టిగా లాగుతున్నప్పుడు ఆ తాడులో ఏర్పడే బిగుసుతనం, ఆ టైట్నెస్ని మనం ఏమంటామంటే టెన్షన్ అంటాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది, టెన్షన్ అంటాం. ఈ బిట్ ఇచ్చినప్పుడు చాలామంది ఆన్సర్ చేయలేరు. మనం ఏదన్నా ఒక తాడుని కానీ లేకపోతే ఒక తీగని కానీ గట్టిగా లాగుతున్నప్పుడు ఆ తాడు టైట్ అవుతుంది. అవునా కదా? కడతాం కదా, దేనైనా కడతాం, బిగించి కడుతున్నప్పుడు ఆ తాడు టైట్ అవుతుంది చూడ, ఆ టైట్నెస్ని ఏమంటామంటే టెన్షన్ అంటాం. ఓకే, తెలుగులో తన్యత ఏమంటారు? తన్యతా బలం అంటారు దాన్ని, టెన్షన్. 18th బిట్, ద ఫోర్స్ విచ్ యాక్ట్స్ వెర్టికల్లీ అప్వర్డ్స్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఆపోజిట్ టు ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్. సో గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా వస్తువుపై పై దిశలో పనిచేసే బలం. సో ఈ బలం ఈ భూమి కిందకు లాగుతూ ఉంటే ఆ వస్తువుని పైకి ఎత్తుతూ ఉంటుందట. ఆ బలం ఏంటి? భూమి మీద పడిపోకుండా ఆపే ఆ బలం ఏంటి అంటే నార్మల్ ఫోర్స్. సో ఆప్షన్ సి అభిలంబ బలం. ఓకే, ఇది అభిలంబ బలం దేనికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది? భూమి యొక్క ఆకర్షణకు వ్యతిరేకంగా. భూమి ఎంత గట్టిగా ఆకర్షిస్తుందో ఈ అభిలంబ బలం కూడా అంతే బలాన్ని చూపిస్తూ ఉంటుంది. రెండు సమానంగా ఉంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? అభిలంబ బలం దేనికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది అంటే ఈ భూమి యొక్క గురుత్వాకర్షణకు, గ్రావిటేషనల్ ఫోర్స్కి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ బిట్, దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇఫ్ 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఆర్. రెండు బలాలు ఒక వస్తువుపై పనిచేస్తున్నప్పుడు ఏ సందర్భంలో వస్తువు స్థితిలో మార్పు రాదు అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. రెండు బలాలు పనిచేస్తున్నాయంట ఒక వస్తువుపై. సో ఇదే ఒక వస్తువు అనుకుందాం, దీని మీద రెండు బలాలు పనిచేస్తున్నాయి. ఎప్పుడు ఈ వస్తువు స్థితిలో మార్పు రాదు? ఎప్పుడు రాదు? ఇది సమానంగా ఉండాలి, రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అవునా కదా? ఒకటి ఇటు నుంచి పనిచేస్తుంటే ఒకటి ఇటు నుంచి పనిచేస్తూ ఉన్నప్పుడే ఆ వస్తువు కదలదు. సో క్వశ్చన్ అది, క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఇఫ్ 2 ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఆర్. ఎప్పుడు అలా జరుగుతుందంటే రెండు సమానంగా ఉండాలి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. సో ఆప్షన్ చూద్దాం. ఈక్వల్
అండ్ సేమ్ ఇన్ డైరెక్షన్ కాదు, ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడుగా చెప్పాం. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ ఇచ్చాడు బట్ అన్ఈక్వల్ అన్నాడు, కాదు ఈక్వల్ ఆపోజిట్. ఎక్కడ ఉంది? సిలో కనపడుతుంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 20th bit. When forces on a body are in opposite direction, then the net force is equal to. ఓకే, వస్తువుపై పనిచేసే బలాలు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు వస్తువు ఫలిత బలం డాష్కి సమానం అవుతుంది. క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఏది కష్టం కాదు, క్వశ్చన్ జాగ్రత్తగా ఉండండి. వెన్ ఫోర్సెస్ అనే బాడీ ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, వ్యతిరేకంగా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, ఇలా ఒక బాడీ ఉంది, ఇటు సైడ్ ఏమో ఒక 6 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది, ఇటు సైడ్ ఒక 8 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది అన్నాడు. ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నప్పుడు నెట్ ఫోర్స్ ఏమవుతుంది? ఏం చేస్తాం? 8లోంచి 6ని తీసేస్తాం కదా, బికాస్ దే ఆర్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ కదా. వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? తీసివేస్తాం, సబ్ట్రాక్షన్ చేస్తాం కదా. సో ఆప్షన్ చూసుకుంటే మన సబ్ట్రాక్షన్ కనపడాలన్నమాట. అదే క్వశ్చన్ ఇక్కడ సేమ్ డైరెక్షన్ అని ఇస్తే ఎడిషన్ చేయాలి, ఆపోజిట్ డైరెక్షన్ అని ఇస్తే తీసేయాలి. సో ఆప్షన్స్ చూద్దాం. రెండు బలాల భేదానికి సమానం అంటే సబ్ట్రాక్ట్ చేయండి అంటున్నాడు. ఇంగ్లీష్లో ఇక్కడ సబ్ట్రాక్షన్ ఇవ్వాల, ఏమని ఇచ్చాడు? డిఫరెన్స్ అని ఇచ్చాడు. డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ సబ్ట్రాక్షన్. ఓకే, రెండు కలపాలి అంటున్నాడు, కాదు. మూడు లబ్ధం అంటే గుణకారం మల్టిప్లికేషన్ చేయాలంటున్నాడు, కాదు. క్యాలిక్యులేట్ చేయలేమంటున్నాడు డీబిట్లో, కాదు. ఆన్సర్ ఏంటి అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే మనం తీసేయాలి. తీసేయడాన్ని తెలుగులో భేదం అంటాం. ఓకే, ఇంగ్లీష్లో డిఫరెన్స్ అని కానీ సబ్ట్రాక్షన్ అని కానీ పిలుస్తాం. సో ఆన్సర్ ఏ. 21. The unit of force in SI system is direct bit. Unit of force in SI system is newtons. ఒకవేళ న్యూటన్ ఇవ్వకపోతే మీకు కిలోగ్రామ్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఎక్కడన్నా కనపడితే దాన్ని ఆప్షన్గా ఎన్నుకోవాలి. సో న్యూటన్ ఇవ్వకపోతే కిలోగ్రామ్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ ఇస్తాడు. ఒకవేళ రెండు కనుక ఆప్షన్స్లో ఉంటే ఏ అండ్ బి అనో, బి అండ్ సి అనో, సి అండ్ డి అనో ఎక్కడో చోట కనపడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, న్యూటన్ లేదా ఇంకొక యూనిట్ కూడా ఉంది, కిలోగ్రామ్ మీటర్ బై సెకండ్ స్క్వేర్ అనేది కూడా ఫోర్స్కి యూనిట్సే. నెక్స్ట్ వన్, ద డయాగ్రామ్ షోవింగ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ అన్ ఆబ్జెక్ట్ అట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ ఈజ్. ఒక వస్తువుపై ఏదైనా ఒక సమయంలో పనిచేస్తున్న బలాల బొమ్మని గీసి చూపించడాన్ని, పటాన్ని ఏమంటారు? ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటాం, FBD అని చెప్పి మనం క్లాస్లో నేర్చుకున్నాం కదా. కాబట్టి ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఎక్కడుంటే అదే మన ఆన్సర్. ఫ్రీ బాడీ డయాగ్రామ్ తెలుగులో స్వేచ్ఛా వస్తు పటం అంటారు. అన్ని బలాల చిత్రం, బలాల దిమ్మ చిత్రం ఇవన్నీ కాదు ఆన్సర్స్. ఏంటి? ఫ్రీ బాడీ డయాగ్రామ్ స్వేచ్ఛా వస్తు పటం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్, ఇఫ్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ది మోషన్ దెన్ ఇట్ స్పీడ్ విల్ బీ. వస్తువు చలన దిశలో ఫలిత బలం పనిచేస్తూ ఉంటే దాని వడి ఏమవుతుంది అని అడిగాడు. సో ఫర్ ఎగ్జాంపుల్, కారు ఇలా వెళ్తుంది అనుకోండి, లేదా సైకిలే, కారు వద్దు, సైకిల్ తీసుకుందాం. మనమే ఇలా సైకిల్ తొక్కుంటున్నాం అనుకోండి, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాం మనం? ఈ డైరెక్షన్లో వెళ్తున్నాం. వెనకాల నుంచి నీ ఫ్రెండ్ ఎవడో తోస్తున్నాడు అనుకోండి సైకిల్ని. నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావో అదే డైరెక్షన్లో నీ ఫ్రెండ్ వెనక నుంచి సైకిల్ని నెడుతుంటే నీ స్పీడ్ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. అదే ఆపోజిట్, నువ్వు ఇలా వెళ్తున్నప్పుడు నీ ఫ్రెండ్ ఎదురుగా హ్యాండిల్ దగ్గరికి వచ్చి ఆపేస్తున్నాడు అనుకోండి, అంటే చేయి పెట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేస్తుంటే ఆటోమేటిక్గా నీ సైకిల్ స్పీడ్ తగ్గిపోతుంది కదా. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇఫ్ నెట్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ ఇన్ డైరెక్షన్ ఆఫ్ ఇట్స్ మోషన్, అంటే ఆ వస్తువు ఏ దిశలో కదులుతుందో అదే దిశలో నెట్ ఫోర్స్ పనిచేస్తూ ఉంటే దెన్ ఇట్స్ స్పీడ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. తెలుగులో చూద్దాం. వస్తువు చలన దిశలో ఫలిత బలం పనిచేస్తే, వస్తువు ఏ దిశలో వెళ్తుందో అదే దిశలో నెట్ ఫోర్స్ కూడా పనిచేస్తూ ఉంటే ఖచ్చితంగా మన స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్స్ చాలా ఈజీయే, కానీ ఆ వర్డింగ్ అది మీరు ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ చేయాలి అంటే ముందు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటేనే ఎగ్జామ్లో క్వశ్చన్ అర్థం చేసుకోగలుగుతాం. ఓకే, 24th వన్, ద ఎఫెక్ట్ ఆఫ్ నెట్ ఫోర్స్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్. ఎఫెక్ట్ ఆఫ్ నెట్ ఫోర్స్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్, వస్తువుపై ఫలిత బల ప్రభావం వలన ఏం జరుగుతుంది? నెట్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, ఇట్ స్టాప్స్ ఏ మూవింగ్ అన్ ఆబ్జెక్ట్, కదులుతున్న వస్తువుని ఆపేయగలుగుతుంది ఎవరు? నెట్ ఫోర్స్. ఇట్ మేక్స్ ఏ స్టేషనరీ ఆబ్జెక్ట్ టు మూవ్, ఆగి ఉన్న వస్తువుని కదపగలుగుతుందట నెట్ ఫోర్స్. ఇట్ చేంజ్ ద స్పీడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఏ మూవింగ్ ఆబ్జెక్ట్, కదులుతున్న వస్తువు యొక్క వేగాన్ని మార్చగలుగుతుంది, దిశని కూడా మార్చగలుగుతుంది నెట్ ఫోర్స్. ఆల్ ది అబోవ్, పై పనులన్నీ చేసేయగలుగుతుంది అంటున్నాడు.
సో ఆన్సర్ పై పనులన్నీ నెట్ ఫోర్స్ చేయగలుగుతుంది. నెట్ ఫోర్స్ కదులుతున్న దాన్ని ఆపగలుగుతుంది, ఆగిపోయిన దాన్ని కదపగలుగుతుంది, కదులుతున్న దాన్ని ఇంకా స్పీడ్గా కదపగలుగుతుంది, లేదా కదులుతున్న దాన్ని స్పీడ్ తగ్గించగలుగుతుంది, దిశను కూడా మార్చేయగలుగుతుంది, డైరెక్షన్ కూడా నెట్ ఫోర్స్ అన్ని పనులు చేయగలుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఆల్ ది అబో. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కరెక్ట్? కింది వాటిలో సరైంది ఏంటి అని చెప్పి ఇక్కడ ప్రెజర్ యొక్క ఫార్ములా మీద క్వశ్చన్స్ అడిగాడు. మనకి ప్రెజర్ ఫార్ములా, ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అని తెలుసు. తెలుగులో అయితే పీడనము ఈజ్ ఈక్వల్ టు బలము బై వైశాల్యము అని తెలుసు. ఓకే, కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు F బై A ఇక్కడ కనపడుతుంది. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ద ఫోర్స్ యాక్టింగ్ పెర్పెండిక్యులర్లీ ఆన్ యూనిట్ ఏరియా. ఇక్కడ యూనిట్ అనేది మనకి కట్ అయిపోయింది. ద ఫోర్స్ యాక్టింగ్ పెర్పెండిక్యులర్లీ ఆన్ యూనిట్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ ఈజ్ కాల్డ్ అని అడిగారు. ప్రమాణ వైశాల్యంపై పనిచేసే బలాన్నే డాష్ అంటారు అంటే ఆన్సర్ పీడనం అవుతుంది. ప్రెజర్ ఈజ్ ద ఫోర్స్ దట్ యాక్ట్స్ పెర్పెండిక్యులర్లీ ఆన్ ఎన్ యూనిట్ ఏరియా. ఓకే, ఆన్సర్ ప్రెజర్. ప్రెజర్కి డెఫినేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ ఆఫ్ ప్రెజర్ ఇన్ ఎస్ఐ సిస్టమ్ ఈజ్. ఎస్ఐ సిస్టంలో ప్రెజర్కి యూనిట్స్ ఏంటి అని అడిగితే యాక్చువల్గా ఫోర్స్ బై ఏరియా అని చెప్పాం కదా ఫార్ములా. ఫోర్స్ ఏమో న్యూటన్, ఏరియా ఏమో మీటర్ స్క్వేర్. ఆన్సర్ న్యూటన్ బై మీటర్ స్క్వేర్, ఆప్షన్ బి కింద కనపడుతుంది. సో న్యూటన్ బై మీటర్ స్క్వేర్ని న్యూటన్ మీటర్ పవర్ -2 అని కూడా ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి. ఇది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే బైలో ఉంటే స్క్వేరు, బై తీసేస్తే పవర్లో మైనస్ వస్తుంది. కాబట్టి ఒకవేళ మనం కన్ఫ్యూజ్ చేయడానికి న్యూటన్ బై మీటర్ స్క్వేర్ లేని సమక్షంలో న్యూటన్ మీటర్ పవర్ -2 అనేది కనపడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇదేమి ఇవ్వకుండా పాస్కెల్ అనేదాన్ని ఇవ్వచ్చు. కాబట్టి అది కూడా చూసుకోండి. పాస్కెల్ కూడా ప్రెజర్కి యూనిట్సే. నెక్స్ట్ బిట్, ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ 20 మీటర్ స్క్వేర్. సో ఏరియా ఇవ్వడం జరిగింది. అండ్ ఏ ఫోర్స్ ఆఫ్ 10 న్యూటన్స్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఇట్. దాని మీద 10 న్యూటన్స్ పనిచేస్తుంటే ప్రెజర్ ఎంత అని అడిగాడు. సో ఎప్పుడైతే నెంబర్స్ ఇచ్చాడో ఖచ్చితంగా అది సమ్ అనమాట. ఫార్ములా ఏమడిగాడు? ప్రెజర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ప్రెజర్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అనే ఫార్ములాని వాడతాం. ఫోర్స్ ఎంత? 10 న్యూటన్స్ బై ఏరియా ఎంత? 20. సో 10/20 అంటే 1/2. 1/2 అంటే 0.5. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 0.5 న్యూటన్స్ బై మీటర్ స్క్వేర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 28th బిట్, లెట్ ద ఫోర్స్ F1 అండ్ F2 యాక్ట్ ఆన్ ద టేబుల్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఒక టేబుల్ ఉందట. టేబుల్ మీద ఒక సైడ్ నుంచి F1 పనిచేస్తుంది, ఒక సైడ్ నుంచి F2 పనిచేస్తుంది. అండ్ ఇచ్చిన కండిషన్ F1 ఎక్కువ, F2 తక్కువ అని ఇచ్చాడు. F1 ఈజ్ గ్రేటర్ దెన్ F2 అని ఇస్తున్నాడు. దెన్ F నెట్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో ఒక బల్లపై 2 బల్లాలు పనిచేస్తున్నాయి. ఒకటి F1, ఇంకొకటి F2 వ్యతిరేక దిశలో పనిచేస్తున్నాయి. F1 వాల్యూ ఎక్కువ అని చెప్తున్నాడు F2 కంటే. అప్పుడే ఫలిత బలం ఏమవుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే F1 మైనస్ F2, F1 ప్లస్ F2, 0, 2F2 మైనస్ F1 ఇటువంటి ఆప్షన్స్ మనకు కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్ అన్నాడో ఒకదాని నుంచి ఒకదాన్ని తీసేయాలి అని ఇందాక చెప్పాను. సేమ్ డైరెక్షన్ అయితే కలపాలి, ఆపోజిట్ డైరెక్షన్ అయితే తీసేయాలి. కాబట్టి ఖచ్చితంగా F1లోంచి F2ని తీసేస్తామా లేదా F2లోంచి F1 తీసేస్తామా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఏది పెద్దదవుతుందో పెద్దదానిలో చిన్నదాన్ని తీసేయాలి. రెండిట్లో ఎవరు పెద్ద? F1 పెద్ద. కాబట్టి ఆన్సర్ F1లోంచి F2ని తీసేయాలి. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, వెన్ యర్ బాడీ ఈజ్ స్టేషనరీ. వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? అసలు ఎప్పుడు వస్తువు కదలకుండా ఉంటుంది? ఓకే, ఏ సిచ్యువేషన్లో వస్తువు కదలదు అని అడుగుతున్నాడు. సో ఆప్షన్ ఏ గురుత్వాకర్షణ బలం శూన్యం, రాంగ్ ఆన్సర్. ఒక వస్తువు కదలకపోయినప్పటికీ కింద నుంచి ఎర్త్ దాన్ని లాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. గురుత్వాకర్షణ బలం శూన్యం కాదు. ఎటువంటి స్పర్శ బలము పనిచేయదు, కాంటాక్ట్ ఫోర్స్ ఏది ఉండదు అంటున్నాడు. అది కూడా తప్పే. కింద ఎప్పుడు కూడా ఆ సర్ఫేస్ దగ్గర ఉండే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆ వస్తువు మీద పనిచేస్తూనే ఉంటుంది. ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే అది ఏ వస్తువు దేని మీద ఉందో అక్కడ మనకి నార్మల్ ఫోర్స్ కూడా ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్. ఎటువంటి బలాలు పనిచేయవు అంటున్నాడు. ఆప్షన్ సి కూడా రాంగ్ ఆన్సర్. ఇక ఆప్షన్ డి ఏంటో చూద్దాం. డిఫరెంట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్ బ్యాలెన్సెస్ ఈచ్ అదర్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దీని మీద చాలా బలాలు పనిచేస్తూ ఉంటాయి కానీ ఒకదాన్ని ఒకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాయి అంటున్నాడంటే కిందకి ఎర్త్ ఎంత బలంతో లాగుతుందో పైకి నార్మల్ ఫోర్స్ అంతే బలంతో పనిచేస్తూ ఉంటుంది. అలా ఈ రెండు ఇక్కడ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఓకేనా? సో అలా ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. చాలా బలాలు పనిచేస్తూ ఉంటాయి బట్ ఒకదాన్ని ఒకటి
బ్యాలెన్స్ అంటే తుల్యం చేసుకుంటూ ఉంటాయి అనేది దాని ఆన్సర్. సో వస్తువు నిశ్చల స్థితిలో ఉన్నంత మాత్రాన ఎటువంటి బలాలు పనిచేయట్లేదు అని అర్థమైతే కాదు. అండ్ లాస్ట్ బిట్, టు మూవ్ ఏ కార్ కదలాలంటే కింది ఇచ్చిన ఆప్షన్స్లో ఏది రైట్ అని అడుగుతున్నాడు. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కార్ కదలాలి అంటే మామూలుగా దీని మీద ఖచ్చితంగా ఫోర్స్ పనిచేయాలి. ఓకే, ఫోర్స్ పనిచేయాలి అండ్ ఆ ఫోర్స్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అయి ఉండాలి, ఇంటర్నల్ ఫోర్స్ కాదు. బయట నుంచి ఫోర్స్ పనిచేస్తేనే ఈ కారు ముందుకి కదులుతూ ఉంటుంది. కాబట్టి ఆ ఫోర్స్ని ఇంటర్నల్ ఫోర్స్ అని ఏమంటాం, ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటాం. కాబట్టి ఇక్కడ ఆప్షన్స్లో ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉండాలి, బట్ సేమ్ డైరెక్షన్లో ఉండాలి. ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ఏమవుతుంది, వస్తువు ఆగిపోతుంది. ఓకే, ఆప్షన్ ఏ, ఆప్షన్ 1 ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అంటున్నాడు, రాంగ్ ఆన్సర్. ఆపోజిట్ ఫోర్సెస్ కాదు, పైగా ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ పనిచేస్తే నెట్ ఫోర్స్ 0 అయిపోతుంది. నెట్ ఫోర్స్ 0 అయితే అలా కారు ముందుకే కదలదు కదా, అంతే కదా. సమాన బలాలు ఇది కారు అనుకుందాం, ఇటు నుంచి ఒక 10 ఇటు నుంచి ఒక 10 పనిచేస్తుంటే కారు ముందుకు ఎలా కదులుతుంది, కదలదు. ఓకే, నెక్స్ట్, ఫోర్సెస్ మస్ట్ బీ అప్లైడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఇంటర్నల్లీ. సో ఇది కరెక్టే, సేమ్ డైరెక్షన్లోనే పనిచేయాలి, బట్ ఇంటర్నల్లీ కాదు. ఆప్షన్ సి, ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అంటున్నాడు, మళ్ళీ ఆపోజిట్ ఫోర్సెస్ అంటే నెట్ ఫోర్స్ 0 అయిపోతుంది. అండ్ ఆప్షన్ డి, ఫోర్స్ మస్ట్ బి అప్లైడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఎక్స్టర్నల్లీ. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఫోర్సెస్ మస్ట్ బి అప్లైడ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఎక్స్టర్నల్లీ. సో సమానమైన బలాలు బాహ్యంగా పనిచేయాల్సి ఉంటుంది, అప్పుడే కారు ముందుకి కదులుతుంది. సో ఇవి ఫోర్స్ లెసన్ నుంచి 30 బిట్స్. ఇవి మొత్తం ఇంచుమించు ఫోర్స్ లెసన్ అంతటిని కవర్ చేసినాయి. బట్ అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎన్ఎంఎంఎస్కి. సో నెక్స్ట్ వీడియోలో ఫోర్స్ లెసన్ నుంచి అన్ని అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్తో మీకు నెక్స్ట్ వీడియో అందించబోతున్నాను. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.